ఇక ఫైనల్ ఇప్పుడు వైసీపీ ఒక ఎజెండా క్రియేట్ చేస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ చేసిన దగ్గర జనసేన వాళ్ళు తెలుగుదేశానికి ఓటు వేయొద్దు, ఎందుకంటే మీకు సీట్లు రాలేదు కాబట్టి మీరు ఓటు ట్రాన్స్ఫర్ చేయొద్దు, మీరు వైసీపీకి వేయండి, లేదా జనసేన నుంచిన దగ్గర తెలుగుదేశం వాళ్ళు వైసీపీకి వేయండి అని కింద గ్రౌండ్ లెవెల్లో ఒక మానిటరింగ్ క్రియేట్ చేస్తుంది అంటున్నారు. అట్లా ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి, అట్లా జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి అంటారా? నాకు తెలిసి అలా అవుతారు. టీడీపీ జనసేన కలిసే ఉన్నాయి, మనస్పర్ధలు లేకపోతే అవన్నీ ఎక్కడైనా. అంటే నేను అన్నీ చెప్పలేను, కానీ కొన్ని కాన్స్టిట్యున్సీలో వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్, ఓకే, వ్యక్తిగతమైన, అంతేగాని కులాలకు సంబంధం లేదు. వ్యక్తిగతంగా నాకు తెలుగుదేశం అభ్యర్థికి పడతలేదు అనుకోండి, మా ఇద్దరికి ఉన్న గొడవని పార్టీ ఓటు ట్రాన్స్ఫర్ అవుదంటకు లేదు, అది మా ఇద్దరి వరకే ఉంటది. అలాగే నాయకుడి దగ్గర ఉన్న ఓట్ల వరకే ఉండదు కానీ పార్టీకి ఉండదు. అది వాళ్ళ కలగంటున్నారు. ఆ కళ ఇడిపోయే రోజు వచ్చే నెల 13వ తారీఖు ఉంటుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనం ఒకటే చెప్తున్నా, ఇవాళ మీరు వైసీపీ మాటలేని ప్రజలు కనుక మళ్ళీ ఇలాగా మోసపోతే రాష్ట్రంలో ఏమి ఉండదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఎవరైతే వ్యతిరేకించి ఎదురెత్తున్నారో వీళ్ళందరినీ ఓడిస్తే నష్టపోయేది ప్రజలు, పూర్తిగా నష్టపోతారు. మీరు మీ పిల్లలకు ఉద్యోగాలు ఉండవు, మీ పిల్లల జీవితాంతకాలం మన వదులుకుని ఎక్కడో బతికించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మన పిల్లలు మన దగ్గర ఉండాలి. మన రాష్ట్రం బాగుపడాలంటే, మన రాష్ట్రం మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్ అవ్వాలంటే నేను పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళాలి, చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవ్వాలి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు సహకారంతో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి తప్ప మన సొంతంగా ఇవాళ అభివృద్ధి చెందుకునే అవకాశాలన్నీ మొత్తం అన్ని తినేసాడు, ఏమి లేవు, జీరో చేసాడు మొత్తం. కాబట్టి ఇవన్నీ ఆలోచించి పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కలపడం, ఎన్డీఏలోకి వెళ్ళడం జరిగింది. ప్రజలందరికీ మళ్ళీ 2 చేతులు పెట్టి నమస్కారం పెడుతున్నా అపీల్ అనుకోండి. మీరు అమాయకంగా మోసపోతే నష్టపోయేది మీరు తప్ప పవన్ కళ్యాణ్ గారు కాదు. ఆయన భవిష్యత్తుకు వచ్చిన నష్టం ఏం లేదు, అలాగే చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన నష్టం కూడా ఏం లేదు. నష్టపోయేది రాష్ట్రం, ప్రజలు. అది అంతిమంగా నాకు వచ్చిన ఆలోచన ఇది. పర్సనల్ ఏదన్నా అంటే మీరు క్లియర్ గా చెప్పేశారు.